నిన్న ఏదైతే కవిత ఎక్స్ ఎంపీ ఎక్స్ ఎమ్మెల్సీ గారు ప్రెస్ పెట్టి దాంట్లో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సిబిఐ ఎంక్వైరీకి పంపించిన రిపోర్టు మీద వాళ్ళు ప్రెస్ వార్తల్లో చెప్పడం ఏంటంటే హరీష్ రావు గారు అదేవిధంగా సంతోష్ కుమార్ గారు లేకుంటే కేసీఆర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దొంగతనానికి ఈరోజు కేసీఆర్ గారు బలవుతున్నారన్నట్టు ఆమె చెప్పడం జరిగింది. కానీ అది నిజం కాదు. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దానికి రాకముందు వాళ్ళు ప్రజల్లో చేసిన హామీలు ఏంటి, ఆ హామీలు నెరవేర్చకుండా ప్రజలను అన్ని అబద్ధాలు చెప్తూ మోసాలు చేస్తూ ముందుకు తీసుకొచ్చి వాళ్ళ సొంత లబ్ధుల కోసం కాంట్రాక్టర్ కరప్షన్లు, ఎందుకంటే కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ రాజా, అది 100% ఫ్యాక్ట్. అది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల తర్వాత చేసేది ముందే చేయాలా. ఎందుకంటే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నాయకులు మా అరవింద్ కేజ్రీవాల్ గారు కానీ, అదేవిధంగా మా సంజయ్ సింగ్ గారు, మనీష్ సిసోడియా గారు, సత్యేంద్ర జైలుకి వెళ్ళిపోయారు ఎంక్వైరీల మీద. ఇంత కరప్షన్ జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వం ఊరుకొని ఉట్టిగా భయపట్టిస్తుంది. వీళ్ళు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అదేవిధంగా టీఆర్ఎస్ కానీ వీళ్ళంతా ఒక్కటే, వీళ్ళు ఒక్కటే. ఎందుకంటే ఇమీడియట్గా యాక్షన్ రావాలి కదా, రాదు. ప్రజల్లో వ్యతిరేకత పుట్టింది టీఆర్ఎస్ మీద, ఆప్షన్ లేకుండా కాంగ్రెస్ని గెలిపించారు, అంతేగాని కాంగ్రెస్ పనితీరు మీద కాదని ఈ సందర్భంగా చెప్తున్నా. మన కవిత గారు మీరు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీకి వచ్చి 100 రోజుల్లో నేను ఓపెన్ చేస్తా అని చెప్పారు. మరి ఆ హామీ మీరు నెరవేర్చలేదు, బోధన్ ఎమ్మెల్యే ఓడిపోయాడు. నిజామాబాద్ అర్బన్లో మీరు ఎంపీగా ఉన్నప్పుడు ఆ రైల్వే ఔటర్ రింగ్ రోడ్లకు కానీ మీరు పూర్తి చేయలేదు, అక్కడ అర్బన్ ఎమ్మెల్యే ఓడిపోయాడు. మీరు పని చేయలేదు కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత పుట్టింది. KG to PG ఫ్రీ అన్నారు, ఏడ చేసిరు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నారు, ఏడ చేసిరు. నిజామాబాద్ కలెక్టరేట్ పక్కకు డబుల్ బెడ్రూమ్ ఉట్టిగా నిలబడి ఉన్నాయి, ఇక్కడ బోధనలో ఉట్టిగా నిలబడి ఉన్నాయి. మరి మీరు హామీలు నెరవేర్చకుండా అన్ని కరప్షన్లకు పాటుపడి మీరు ఈరోజు ఈ గతికి వచ్చింది. మీరు ఇంటోళ్ళు కొట్టుకుంటున్నారు. అదేవిధంగా మీరు ఎలక్షన్కు ముందు ఉన్న మీ లైఫ్ ఎట్లుండే, మీరు ఎలా ఉన్నారు? మీరే అన్నారు నేను కిరాయి ఇంట్లో ఉండే, మీకు ఫామ్ హౌస్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి. మరి మీ నాన్న అప్పులు చేసి పెళ్లి చేసింది అన్నారు, మీరు ఇంత డబ్బు ఏడికెళ్ళి వచ్చింది. అదే 100% ప్రజల్లో వ్యతిరేకత పుట్టింది, మీ కరప్షన్ ముందుకొచ్చింది. దానికి ఆ రోజు సహకరించిన నాయకులు కానీ, అది మన కేసీఆర్ గారు, మరి ఆయన లీడర్గా ఉన్నప్పుడు ఆయన చూడాలి కదా, ఆయన ఎందుకు చూడలేదు? కళ్ళు మూసుకొని ఎందుకు కూర్చున్నాడు? ప్రజలు కట్టే వేతనానికి ఎందుకు దుర్వినియోగమైంది? దానికి కంపల్సరీ వాళ్లకు వాళ్ళు దానిపైన ముందు సిబిఐ ఎంక్వైరీకు ముందుకు వెళ్ళాలా. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసిందో ప్రజల్లో ఇంతవరకు అవి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి, దాటిని కూడా మీరు పూర్తి చేయాలి. లేకుంటే రాబోయే రోజుల్లో అదే గతి మీకు కూడా పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత 10 సంవత్సరాలలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతికి వాళ్ళే ఈరోజు బాయిలో పడ్డ విధంగా ఉన్నారు. ఎందుకంటే మన కాళేశ్వరం ప్రాజెక్టు పైన వాళ్ళు ఏదైతే అవినీతి చేసినో సొంత కూతురే దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఇదంతా హరీష్ రావు అలాగే తన బావ సంతోష్ రావు ఇతర వ్యక్తులు మా నాన్నని ఇరికించారని తన స్వయంగా చెప్పుకొచ్చింది మీడియా ద్వారా. కానీ ఇంకా ఆ రోజుల్లో ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టించలేరన్నారు. కానీ ఈరోజు ఇంట్లో ఉన్న చెల్లెనే పట్టించే విధంగా తన సొంత పార్టీ దొంగలను ఆమె బయటికి తెచ్చింది. ఇది తెలంగాణ ప్రభుత్వానికి చెప్పు దెబ్బ అని తెలియజేస్తున్నా. ఇకపైన ఈ రోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన పోరాడుతుందని, కాళేశ్వరం పైన ఏదైతే వాళ్ళు చెప్పిన అబద్ధాలు అవినీతిని కాంగ్ నివేదికలో హరీష్ రావు ఏదైతే చెప్పిండో దాన్ని కూడా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కానీ అయినా మేమేమి చేయలేమనే విధంగానే వాళ్ళు గొప్పలు చెప్పుకుంటుంది. ఇకనైనా సిగ్గు తెచ్చుకోండి. ఈ పార్టీ భూస్థాపితమైంది, మీ ఇంట్లోనే మీకు సరిపోవడం లేదు. కానీ వచ్చి అసెంబ్లీలో అది చెప్తా ఇది చెప్తా మీ ప్రభుత్వం ఏమి హామీలు ఇచ్చింది నెరవేర్చలేదు అంటారు. మీరు ప్రజల్లోకి వెళ్ళండి. ప్రజల్లోకి వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి ఏం దోచుకుందో ప్రజలే మీకు బుద్ధి చెప్తారని ఇకనైనా మీ ఇంటిలోళ్ళు సరిదిద్దుకొని ప్రజల్లోకి రండి. లేకుంటే ప్రజలే మిమ్మల్ని తరుముతారని నేను ఈ ముఖంగా మీకు చెప్పడం జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాలలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
ఏదైతే కాళేశ్వరంపై జరిగినటువంటి అవినీతి గురించి సిబిఐ చేత ఎంక్వైరీ చేయిస్తానన్నారో వాటిని మేము స్వాగతిస్తున్నాము. ఎందుకంటే కాళేశ్వరంలో కొన్ని లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. అయితే కాళేశ్వరం ద్వారా ఏవైతే నీటిని వదులుతున్నారో మనకి ఆ నీటి ఇప్పటికైతే బ్రేకప్ ఉంది కాబట్టి మరి మనం ఏ తప్పు చేయకపోతే ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ తప్పు చేయకపోతే కాళేశ్వరంలో అవినీతి జరగబోయి ఉంటే కనుక సిబిఐ కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కావచ్చు, మరి ఇంకే ఇతర సంస్థలైనా కావచ్చు వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేస్తే మీకు తప్పేముంది, మీకు భయం ఎందుకు? మనం తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు. అయితే మొన్న విద్యుత్కు సంబంధించి ఎల్ నరసింహారెడ్డి గారు విద్యుత్కు సంబంధించిన కమిషన్ విషయంలో బీఆర్ఎస్ వాళ్లకు నోటీస్ ఇస్తే కోర్టులో కేసు వేస్తే దానికి సంబంధించి మరి బీఆర్ఎస్ వాళ్ళు సెక్షన్ 8B అండ్ సెక్షన్ 8C కింద నోటీసులు ఇస్తే ఎల్ నరసింహారెడ్డి గారు మరి ఆ నోటీసు ఇచ్చిన దానికి మేము అసలు నోటీస్ ఇవ్వడానికి లేదు, మేము కోర్టులో మేము దానికి ఇచ్చేద్దని చెప్పేసి మరి ఎల్ నరసింహారెడ్డి గారికి అగెనెస్ట్గా మన బీఆర్ఎస్ వాళ్ళు కోర్టులో కేసు వేయడం జరిగింది. మరి కాళేశ్వరానికి సంబంధించి మరి ఏదైతే మన చంద్రఘోష్ గారు ఏదైతే మన సెక్షన్ 8B అండ్ సెక్షన్ 8C కింద నోటీస్ ఇవ్వలేదు కాబట్టి మరి ఈరోజు వాళ్ళు అదే విషయంలో సెక్షన్ 8B అండ్ సెక్షన్ 8C కింద చంద్రఘోష్ గారు మరి మాకు నోటీస్ ఇవ్వలేదు కాబట్టి దీన్ని కూడా కొట్టేయమని చెప్పి కోర్టులో వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే కోర్టు ఏం చెప్పింది, మీరు ఇప్పుడే అంత అర్జెంట్ ఏం లేదు, కొట్టాల్సిన అవసరం లేదు, అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దామని చెప్పి కోర్టు కూడా చెప్పడం జరిగింది. అయితే మనకు దీనికి సంబంధించి వందల ఎకరాలలో ఫామ్ హౌజులు, ఎర్రవల్లిలో 1000 ఎకరాలు ఫామ్ హౌజు, మళ్ళీ జన్వాడలో 25 ఎకరాలలో ఫామ్ హౌజులు, మరి జూబ్లీస్లో బంగ్లాలు, మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? తెలంగాణ ఉద్యమానికంటే ముందు మీ ఆస్తులు ఎంత? మన తెలంగాణ వచ్చిన తర్వాత మీ రాష్ట్రం ప్రభుత్వం 10 సంవత్సరాలు మీరు పరిపాలించిన తర్వాత ఇప్పుడున్న ఆస్తులు ఎంత? ప్రపంచానికి తెలియాలంటే నిజాయితీగా మీరు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే, సిబిఐ ఎంక్వైరీని సాధించాల్సిందే. మీరు ఏ తప్పు చేయకపోతే కడిగిన ముత్యంలా మీరు బయటకు వస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క మీరు కమిషన్ను మీరు ఏదైతే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో సిబిఐకి అప్పచెప్తున్నారు, ఖచ్చితంగా మీరు స్వాగతించి సిబిఐ ముంగట మీ నిజాయితీని నిరూపించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ కాళేశ్వరంలో మేము ఎట్లాంటి తప్పులు చేయలేదు, ఈ కాళేశ్వరంలో మేము ఎటువంటి అవినీతి జరగలేదని చెప్పి మీరు చాటి చెప్పుకోండి. దానివల్ల మీ ఇమేజే పెరుగుతుంది కదా. మీరు ఇప్పుడే కోర్టులోకి పోయి మీరు కేసు వేస్తున్నాం కాబట్టి మీరు కేసును మీరు వేయొద్దు, మేము కేసును ఆపేయండి అని చెప్పేసి మీరు చెప్పడం వల్ల ప్రజల ముందు మీరు దొంగలా నిలబడుతున్నారు. దానివల్ల మీకు ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు కాళేశ్వరం కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దానికి అనుగుణంగా సిబిఐకి ఎంక్వైరీ చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా ఇప్పుడు మీరు మీ తెలంగాణ ఉద్యమానికంటే ముందు మీ ఆస్తులలో ఇప్పుడున్న ఆస్తి టీవీలు, పేపర్లు, వందల కోట్ల ఎకరాలలో ఫామ్ హౌజులు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి తెలంగాణ ప్రజలకు కూడా తెలియాలి కదా. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ఎంక్వైరీకి ఒప్పుకోవాల్సిందే. మరి ఈ ఎంక్వైరీ ద్వారా ప్రజలందరికీ కూడా మీరు మీ సత్యవంతులు అని చెప్పి నిరూపించుకోవాల్సిందే. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.